అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విశాఖ ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారులందరూ కూడా బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన తమ వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం అధికారులు చొరవ చూపించాలి, తొందరగా తీసుకురావాలని వేడుకుంటున్నటువంటిది. వీళ్ళందరూ కూడా మత్స్యకారులు, వీళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం బంగ్లాదేశ్లో 8 మంది అయితే చిక్కుకుపోయినటువంటి వాళ్ళు. వాళ్ళంతా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, అటు భోగాపురం ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. అయితే కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ అంటే కొంతమంది డ్రైవర్ ఉన్నారు దాంట్లో, అదేవిధంగా బోటు మీద పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. చిక్కుకుపోయారు. అయితే వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటనేది తెలియక వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి ఈ బోటుని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినటువంటి ఆ డ్రైవర్ భార్య ప్రస్తుతం ఉన్నారు. అసలు ఆయనతో చివరిగా ఎప్పుడు మాట్లాడారు, అసలు ఏం చెప్పారు, ఏంటి? సాయంకాలం మాట్లాడారు సార్. మరి ఫోన్ అవ్వదు, పిల్లలు జాగ్రత్త అని చెప్పారు సార్. అది ఫోన్ సోమవారం అది అంతే సార్. అంటే అప్పటికి వీళ్ళు ఇండియా బార్డర్ లోనే ఉన్నారా, లేకపోతే అప్పుడు సిక్కిపోయారు? జర్నీ వెళ్తున్నారు. ఇంకా సిక్కిపోతే మాకు ఫోన్ అవ్వదు కదా, ఇంకా ఫోన్ అవ్వదు, యాట్లోకి వెళ్తున్నాము అని చెప్పారు సార్. అది పిల్లలు జాగ్రత్త, ఎక్కడ పంపించుకో అని చెప్తే ఎక్కడికి వెళ్ళరు కదా అని చెప్పాను. సరేనంత వీలైనంత త్వరగా వచ్చేలా చూడండి సార్. కొద్దిగా పిల్లలు డాడీ డాడీ అంటున్నారు సార్. 10th క్లాస్ స్కూల్ కూడా వెళ్ళలేదు సార్. అది అదిగో సార్. ఇక మా మరిది గారు ఆ బోట్లోనే ఉన్నారు. ఇక వాళ్ళు ఆ పిల్లలు తెస్తేనే వీళ్ళు తింటారు. ఇక ఈ లైన్ కూడా అందులోనే ఉన్నారు. ఇక పిల్లలు ఇక చూరు సార్. ప్రెగ్నెంట్ కూడా ఉన్నది సార్. ఇక రాలేకపోతుందిగా అక్కడ ఉన్నది. వీలైనంత త్వరగా కొద్దిగా వచ్చేలా. మీ అబ్బాయి కూడా దీనిలో ఉన్నాడమ్మా? మా అబ్బాయి అందరే ఉన్నారండి. ఆ అబ్బాయి ఈ అబ్బాయి అన్నదమ్ములే. ఇతను పెద్దోడు, అతను చిన్నవాడు. అతనికి పెళ్లి కాలేదు. ఈ బాబుకి పెళ్ళి 2 బాబులు. మరి మా బావగారు మనడు, మా బావగారు అబ్బాయి ఇందులోనే ఉన్నారు. ఇంకా పైలో 2 ఇందులో ఉన్నారు. ఆ తిప్పపాల్సిన వాళ్ళు 2 ఇందులోనే ఉన్నారు. 8 మంది కుటుంబము, 8 కుటుంబాలు. మరి వాళ్ళు తేవాలా, మేము తినాలా? ఒకసారి వెళ్తే ఎన్ని రోజులు పట్టుద్దమ్మా అలా తిరిగి రావడానికి? 20 days 25 days అలా పట్టుద్ది సార్. వాళ్ళు వస్తేనే మాకు ఆదాయం. వాళ్ళు రూపాయి 10 రూపాయలు తెస్తేనే మాకు రోజు గడుస్తుంది. వాళ్ళు ఎన్ని రోజులకు వస్తారు ఏంటి ఎట్లాంటివి అని చెప్పారా? వాళ్ళు తొందరగా మాకు రావాలనే కోరుకుంటున్నాం మేము కూడా. వాళ్ళు ఎంత తొందరగా వస్తే మాకు అంత మంచిది. అధికారులతో మాట్లాడారుగా, ఏం చెప్పారు అసలు? వాళ్ళు ఎన్ని రోజులు పడుతుందేమో ఎట్లాంటిది ఏమైనా చెప్పడం ఏమైనా జరిగింది? 60 రోజులు పట్టవచ్చు, 90 రోజులు పట్టవచ్చు అనేసి అని చెప్తున్నారు. లేదా 15 రోజులు పట్టవచ్చు, లేదా నెల పట్టవచ్చు అని చెప్తున్నారు. త్వరగా తీసుకొస్తామని చెప్తున్నారు సార్. ఈ మీడియంస్ కూడా కొద్దిగా ఆలోచించి చూస్తే బాగుంటుంది సార్. అది కుటుంబ సభ్యులు ఇక్కడే చూస్తున్నాం కదా. ఒక ఆమె, ఆయన హస్బెండ్ డ్రైవర్ అయితే, ఆమె కొడుకు, రెండో అతను ఆమె కొడుకు వెళ్ళారు, ఆమె హస్బెండ్ వెళ్ళారు. అంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అదే బోటులో వెళ్ళినటువంటి నేపథ్యంలో దిక్కితోచినటువంటి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ప్రస్తుతం బంగ్లాదేశ్లో చిక్కుకుపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళ ఆ బాధని దిగమింగుకుని ప్రస్తుతం అధికారులకైతే వాళ్ళ వివరాలు అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి అటు ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ వేగంగా అటు దుబాయ్లో పర్యటనలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర ఉన్నత అధికారులు మొత్తం అందరూ కూడా చాలా వేగంగా దీనికి రెస్పాండ్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. త్వరితగతిన 60 రోజుల లోపే ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి తీసుకొస్తామని అధికారులు చెప్పారని ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు చెప్తున్నారు. సో వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ కుటుంబాల పోషణ కూడా ఇబ్బంది అయిపోతుంది కాబట్టి మాకు సహాయం చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.